పుస్తకం మీద సమీక్షలోకి పోయే ముందు ఒక అనుభవంతో ప్రారంభించాలి. బహుశా 2007లోనో 2008లోనో తెలంగాణ సభలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్లో మానుకోటలో ఒక సభ. కోదండు, నేను, భూమయ్య సారు ముగ్గురం స్పీకర్స్ని. నేను మాట్లాడుతూ, కోదండు నా తర్వాత ఉన్నట్టున్నాడు, భూమయ్య గారు అప్పటికి మాట్లాడారు. నేను మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాలు అప్పటికి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 వచ్చున్నాయి. ఛత్తీస్గఢ్లోనేమో ప్రభుత్వం మరింత నిరంకుశమైన ప్రభుత్వం ఏర్పడి సల్వాజుడుం అనే ఒక హింసా గుంపును ఏర్పాటు చేసింది. జార్ఖండ్లోనేమో ముఖ్యమంత్రి అతి భయంకరమైన కరప్షన్కు పాల్పడి అర్జున్ ముండా, మధు కోడా ఇద్దరికిద్దరు వేల కోట్లు, ఎందుకంటే గనుల ఖనిజ సంపన్నమైన రాష్ట్రం అది, వేల కోట్లు తిన్నారని బయటపడింది. కనుక చిన్న రాష్ట్రం రావడమే దానికి అది గొప్ప విషయం ఏమి కాదు అని నేను ఒక వివరణ మాట్లాడుతూ ఉన్నాను. సభల్లో నుంచి ఒక ఆయన లేచి, రేపు తెలంగాణ అట్లా కాదని హామీ ఇస్తావా అన్నాడు. 2007. నేను దానికి ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్పగల జవాబు ఏమంటే, తెలంగాణ ప్రజలు గొప్ప చైతన్యం గలవాళ్ళు, అట్లా సాగనివ్వరు, ఛత్తీస్గఢ్లో లాగా జార్ఖండ్ లాగా సాగనివ్వరు అని అన్నాను. అప్పటికి నా జవాబు నాకు నచ్చింది. ఆహా, చరిత్ర విద్యార్థిగా ఒక మంచి జవాబు ఇచ్చాను కదా అనుకున్నాను. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు నా జవాబు తప్పని నన్ను నేనే కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. 2014 నుంచి కూడా అయితే నేను నా రచన మానలేదు, నా విమర్శ మానలేదు. 2014 జూన్ 2న ఆయన అధికారంలోకి వచ్చాడు. నేను అప్పటికి ఒక పత్రికలో, దినపత్రికలో కాలం రాస్తున్నాను. ఆయన చేసిన ఆయన వర్గ స్వభావం ఏమిటో తెలుసు కాబట్టి, ఎంత తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పటికీ ఆయన ఎటువంటి ప్రభుత్వాన్ని నడుపుతాడు, ఎటువంటి దోపిడీ పీడనలకు అవకాశం ఇస్తాడు, ఎటువంటి మాఫియాను నిలబెడతాడు అని నాకేమీ సందేహం లేదు. అందుకని వారం నుంచి, ఆయన అధికారంలోకి వచ్చిన వారం నుంచే విమర్శ రాయడం మొదలుపెట్టాను. ఆ 9.5 ఏళ్ళు నా వీక్షణంలో 115 సంచికల్లో, 115 సంచికల్లోనూ బహుశా ప్రతి సంచికలోనూ ఒక వ్యాసం ఉంది, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 115 సంపాదకీయాలు రాశాను వ్యతిరేకంగానే. కానీ ఆ రోజుల్లో చాలామంది మిత్రులు, కలిసి నడిచిన మిత్రులు, అంతకుముందు 15 ఏళ్ల పాటు ఉద్యమంలో అనేక రకాలుగా భాగం పంచుకున్న మిత్రులు మౌనంలోకైనా పోయారు, కోఆప్షన్లోకైనా పోయారు, ప్రభుత్వంలో చేరారు, లేదా నిర్లిప్తతలోకి పోయారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ 10 ఏళ్ల గురించి ఇది చదువుతూ ఉంటే, రమేష్ ఇక్కడ 2021 నుంచి ప్రారంభించాడు. 21 నుంచి 23 ఎన్నికల వరకు, లేదా ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 3-4 వ్యాసాలు రాశాడు. నేను రాసినవి ఒక రీవైండ్ లాగా అనిపించినాయి నాకు. కనుక పుస్తకం నాకు చాలా హృదయానికి దగ్గరదైంది. నేను రాసినట్టుగానే ఉంది ఇది. నేను ఆయా కాలక్రమాల్లో కంటెంపరీగా రాస్తున్నాను. రమేష్ ఒక పోస్ట్ మార్టం రాశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా, కాంకరెంట్ కాంటెంపరీ రిపోర్ట్ అయినా ఒక్కలాగానే ఉన్నాయి. ఇది నాకు ఒక రకంగా ఆహా, రమేష్ ఆ తర్వాత క్షేత్ర పర్యటన చేసి ప్రజల నాడిని పట్టుకొని రాసిన విషయాలు నేను కేవలం నా అధ్యయనం వల్ల, నా చరిత్ర విద్యార్థిగా రాసిన వాటితో పోలిక ఉన్నాయి అని చాలా సంతోషము, ఆనందము, ఆశ్చర్యము కలిగాయి. సరే, పుస్తకంలోకి వస్తాను. విను తెలంగాణ అని పేరు. ఏమిటిది? చాలామందికి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఏమిటి విను తెలంగాణ? అది కూడా తెలంగాణ ఎర్రగా వేశాడు. తెలంగాణ ఎప్పుడు ఎరుపు ఒక సింబల్ అని. విను నల్లబడిపోయిన విను. నిజంగా వినడం సాగుతూ ఉన్నదా? ఇది మధ్యలో ఒకచోట వినబుద్ధి కాని తెలంగాణ అని కూడా రాశాడు. తెలంగాణ వినడానికి పోయాడు, వినబుద్ధి కానంతటి ఘోరాలున్నాయి, వినబుద్ధి కానంతటి నేరాలున్నాయి. ఇది నా తెలంగాణనా అని
నా తెలంగాణ ఇటువంటి నాయకులను సృష్టించిందా అని అసహ్యపడే, జుగుప్సపడే లాంటి విషయాలు కూడా విన్నాడు. వినబుద్ధి కాని తెలంగాణ అని రాశాడు. దాన్నే ఇంకొక చోట వినని ప్రభుత్వానికి జవాబు అని అన్నాడు. వినని తెలంగాణ అని కూడా అన్నాడు. ఏ ప్రజావాణి, వినిపించడం అంటే ఏంటి? వాణి. ప్రజావాణి అణచివేతకు గురైందో ఆ వినని ప్రజావాణిని చెప్పే ప్రతిబింబం ఇది అన్నాడు. ఒకచోట దశాబ్దపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న చప్పుడు విన్నాను అన్నాడు. అంటే వినడం అనే ఒక క్రియకు కూడా వేరువేరు కోణాలు, వేరువేరు ముఖాలు, వేరువేరు స్థాయిలు ఈ పుస్తకంలో కనబడతాయి. అది ఆశ్చర్యం వేస్తుంది. అంటే 60 వ్యాసాల పుస్తకం, ఆ వివరాల్లోకి వస్తాను. కానీ వినడం అనే ఒక ప్రక్రియ, వినడం అనే ఒక క్రియ ఎన్ని రకాలుగా ఉంటుంది. ఒక కవులు ఎట్లాగైతే భిన్న కోణాల నుంచి చెప్తారో అవన్నీ చెప్పాడు. అసలు తెలంగాణ విను అనే ఈ విను తెలంగాణ అనేది నాకు 2 రకాలుగా అర్థమైంది, కనబడింది. ఒకటి, తెలంగాణ అని సంబోధించి విను అని తెలంగాణకే చెప్తూ ఉన్నాడు. అంటే ఒక ఇది ఆదేశం కావచ్చు, ఒక సూచన కావచ్చు, ఒక విజ్ఞప్తి కావచ్చు. లేదా తెలంగాణను విను అని పాలకులకు ఒక సూచన కావచ్చు, పాలకులకు ఒక హెచ్చరిక కావచ్చు, పాలకులకు ఒక విజ్ఞప్తి కావచ్చు. లేదా ఇంకొక అర్థం నుంచి చూస్తే విను అనేది విశేషణం తెలంగాణ అనే నామవాచకానికి. వినే తెలంగాణ, వింటున్న తెలంగాణ, వినవలసిన తెలంగాణ. అంటే ఇది ఒక రకమైన విను అనేది క్రియగాను వాడాడు, విశేషణంగాను వాడాడు. 2 అర్థాల్లోనూ అది సంపూర్ణమైన అర్థాన్ని సంతరించుకుంది. ఈ క్రమంలోనే చాలా చోట్ల, అంటే ఈ విను తెలంగాణ అనే దాన్ని ఎన్ని రకాలుగా, మామూలుగా కవిత్వంలో పునరుక్తి అంటారు కదా, పునరుక్తిని వేరువేరు అర్థాల్లో ప్రయోగించాడు. ఒకచోట మౌన తెలంగాణ అన్నాడు. విను తెలంగాణ అని రాసిన మనిషే ఇది మౌన తెలంగాణ, ఎవరూ పెద్దగా మాట్లాడరు అన్నాడు. ఎవరూ పెద్దగా మాట్లాడని చోటికి వెళ్ళి వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నం చేశాడు. పిచ్చి తెలంగాణ అన్నాడు. వినడం ఆగిపోయిన వేళ, వినడం పాలకులు మానేసిన వేళ. పాలకులు వినడం మానేశారు అంటే అర్థం ఏమిటి? ప్రజలు మాట్లాడడం మానేశారు అని, ప్రజలను మాట్లాడనివ్వలేదు అని. మాట్లాడని ప్రజలను వినడానికి, మాట్లాడకుండా అణచివేతకు గురైన ప్రజలను వినడానికి, మాట్లాడకుండా అణచివేతకు గురైన తెలంగాణను వినడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది. పోనీ మాటలు లేవా, వినడం లేదా అంటే 9.5 ఏళ్ల పాటు ఒక్క కుటుంబమే చెప్తూనే ఉంది, మిగిలిన వాళ్ళందరూ వినవలసిన సందర్భం ఉంది. దాన్నే సుదర్శన్ రెడ్డి గారు బహుశా ఇక్కడే ఒక వేదిక మీద మాట్లాడుకున్నప్పుడు రాగ్ దర్బారీ అన్నాడు. దర్బారీ రాగం మాత్రమే వినిపించాలి, ఇంకే రాగాలు వినిపించకూడదు. రాగ్ దర్బారీ మాత్రమే 9.5 ఏళ్ల పాటు సాగింది. ఈ రాగ్ దర్బారీలో మన నట, గాయక, వైతాళిక, విదూషకులందరూ పాల్గొన్నారు. మనం చాలా గౌరవంగా చెప్పుకున్న వాళ్ళందరూ, మన మనుషులు, మన నాయకులు, మన గాయకులు అనుకున్న వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు. అటువంటి రాగ్ దర్బారీ సాగింది. అందుకే కె. శ్రీనివాస్ ముందు మాటలో ఒక మాట అన్నాడు, తనను తనకు వినిపించినందుకు విన్నది తెలంగాణ. రమేష్ చేసిన పనేమంటే తెలంగాణ దగ్గరికి వెళ్ళి తెలంగాణ నుంచి విని ఆ విన్నది మళ్ళీ తెలంగాణకు వినిపించడానికి ఒక ప్రయత్నం చేశాడు. తనను తనకు వినిపించినందుకు విన్నది తెలంగాణ అన్నాడు. అయితే మన ప్రాచీన వివేకం ఒకటి ఉంది, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్నని. తను చేసిన పనేమంటే విన్నాడు, అనేక రకాల మాటలు విన్నాడు, ఆ మాటలను వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాతి మాటలో కలో నిజము అని ఉంటుంది, కలో నిజము చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఒక మాట అన్నాడు, చాలా అద్భుతమైన మాట. వినడం గొప్ప అభ్యాసంగా చేసుకుంటే తప్ప వినిపించలేని గాథలివి. ఎందుకు వినబడలేదు మనందరికీ? ఎందుకు ఆనాటి 9.5 ఏళ్ల పాటు రాగ్ దర్బారీలో భాగమైపోయిన పత్రికలకు ఎందుకు వినబడలేదు? జర్నలిస్టులకు ఎందుకు వినబడలేదు? కవులకు, గాయకులకు ఎందుకు వినబడలేదు? ఎందువలనంటే
వాళ్ళు వినడం గొప్ప అభ్యాసంగా మార్చుకోలేదు. వినవలసి ఉంది మనుషులు, మొట్టమొదలు ప్రజలను వినవలసి ఉంది. ఏ తెలంగాణను ప్రేమించి, ఏ తెలంగాణను కోసం పోరాడి, ఏ తెలంగాణను సాధించుకున్నామో ఆ తెలంగాణ ఏమంటున్నదో వినడానికి మనకు ఓపిక లేకపోయింది, లేదా మన స్వప్రయోజనాలు అడ్డం పడ్డాయి. అందువల్ల మనం వినకుండా ఉండిపోయాము. ఒక జర్నలిస్ట్గా తాను తన బాధ్యత వినడమే ఒక అభ్యాసం చేసుకోవాలి అనుకున్నాడు. వినడమే ఒక అభ్యాసం చేసుకోవాలి అనుకుని అక్కడికి వెళ్ళాడు, విన్నాడు. వినిపించలేని, అట్లా అయితే తప్ప వినిపించలేని గాథలు ఉన్నాయి అని వాటిని వినిపించడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బహుశా కొందరి మీద దురుసుగా రాశాడని కూడా అనిపించవచ్చు. వాళ్ళు ముఖాల ముసుగులు చెరిగిపోయాయి అన్నాడు. నయమైంది, వాళ్ళ అసలు రంగు ఏమిటో తెలిసింది అన్నాడు. ఇటువంటి మాటలు కూడా వాడాడు. బహుశా వాళ్ళ వల్ల వాళ్ళ నుంచి చాలా చివాట్లు, దూషణలు, తిట్లు కూడా తిన్నాడు. దానికి ఒక సంజాయిషి కూడా చెప్పుకున్నాడు. ఇదంతా వ్యక్తిగత విమర్శ అనిపిస్తుందేమో. ఉదాహరణకు గంటా చక్రపాణి పేరు పెట్టి రాశాడు, మల్లేపల్లి లక్ష్మయ్య పేరు పెట్టి రాశాడు, దేశపతి శ్రీనివాస్ పేరు పెట్టి రాశాడు, గోరటి వెంకన్న పేరు పెట్టి రాశాడు. చివరికి జేఏసీని ఎందుకు బలహీనపరచవలసి వచ్చింది, జేఏసీని ఎందుకు పార్టీగా మార్చలేదు, ఎందుకు ఒక అవకాశం తీసుకోలేదు అని కోదండరాంను కూడా పేరు పెట్టి విమర్శించాడు. కనుక అవన్నీ ఉన్నాయి. అందుకే ఏమన్నాడంటే, ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు అనిపించినా ఉద్యమకారులు బాధ్యత విస్మరించినప్పుడు వాళ్ళ చేత గుర్తింపజేయడానికి చేసిన విమర్శ. ఇది చాలా కీలకమైన అంశం. అంటే ఇటువంటి బాధ్యత, ఇది ఒక సామాజిక బాధ్యత, ముఖ్యంగా తెలంగాణలో సామాజిక బాధ్యత. ఆ బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు పాటించవలసింది. చాలామంది పాటించలేదు, రమేష్ పాటించాడు. అది రమేష్ను మనం అభినందించవలసిన, తెలంగాణ మొత్తం అభినందించవలసిన ఒక ప్రధానమైన అంశం. అయితే ఇదంతా ఎందుకు? మామూలుగా తను కెమెరామ్యాన్, లెన్స్ మ్యాన్, చూడడం మాత్రమే లేదా చూపడం మాత్రమే తన ఉద్దేశం. చూడడం కాకుండా వినడం ఉద్దేశం ఏమంటే అని తను కూడా అది కూడా వాచ్యంగా రాశాడు. తర్వాత చెప్పడం కోసమే. తెలంగాణకు చెప్పవలసినది విను తెలంగాణ అన్నాడు, కానీ తెలంగాణకు చెప్పాడు. తెలంగాణకు చెప్పడం కోసం ఇది రాశాడు. ఇందులో చాలా అద్భుతమైన వ్యాసాలు, 60కి 60 వ్యాసాలు, అద్భుతమైన వ్యాసాలు. ప్రతి దానిలోనూ తాను అటు కెమెరా ద్వారాను ఇటు అక్షరాల ద్వారాను గొప్ప సృజనకర్త కాబట్టి చాలా కోటబుల్ కోట్స్ రాశాడు. నాకు చాలా కోట్స్ రాసుకోవాలని, నాకు అండర్లైన్ చేసి మీకు వినిపించాలని అండర్లైన్ చేసుకున్నాను. అంత సమయం లేదు, కానీ 2 మాటలు మాత్రం చెప్పాలి. ఎవరో, ఇవి కూడా తను రాసినవి కాదు, తను విన్నవే, కానీ వాటిని మళ్ళీ తాను అక్షరాలు దొడిగాడు. ఎక్కడో కరీంనగర్ జిల్లాలో మారుమూల ఒక గ్రామంలో ఎల్లకాలం ఒక్కరే పెద్దరికం చేస్తారా అన్నారట ఒకరు. అది తెలంగాణ. ఎల్లకాలం ఒక్కరే పెద్దరికం చేస్తారా? ఈ పెద్దరికం అనేది మాకు మంచి చేయడం కోసం, మాకు మేలు చేయడం కోసం నీకు కొన్ని అధికారాలు ఇస్తే దాన్ని పెత్తనంగా, ఆధిపత్యంగా, దుర్మార్గంగా మార్చావు. ఇది తెలంగాణ చెప్పింది. అది రమేష్ విన్నాడు. వినడం కూడా మనకు చెప్పడం కోసం ఎల్లకాలం ఒక్కరే పెద్దరికం చేస్తారా అని చెప్పాడు. ఇంకొక మాట, మామూలుగా మనందరికీ తెలిసిన మాటే, చాప కింద నీరులాగా విస్తరించింది అని. బీఆర్ఎస్ పట్ల లేదా కేసీఆర్ పట్ల, కేసీఆర్ కుటుంబం పట్ల ఒక కోపము, ఒక ఆగ్రహము చాప కింద నీరులాగా విస్తరించింది. దాన్ని తిరగేసి రమేష్ ఏం రాస్తాడంటే, చాప ఎత్తితే కానీ ఆ నీరు కనిపించదు. అద్భుతం. అంటే నిజంగా మనకి ఇంతకాలము తెలిసిన ఒక సామెతను, ఒక వివేకాన్ని, ఒక ఈడియంను తిరగేసి చెప్తే ఎట్లా ఉంటుంది? చాప ఎత్తారు. ఎవరు చాప ఎత్తారు? ప్రజలే చాపెత్తారు. 2023 నవంబర్ 30న డిసెంబర్ 1న ప్రజలు చాప ఎత్తి కింద ఎంత నీరు పేరుకపోయిందో చూపించారు. ఆ నీరు 9 ఏళ్లుగా పేరుకుపోయి ఉన్నది. మనకు కనబడలేదు, బుద్ధిజీవులకు కనబడలేదు, సృజనకర్తలకు కనబడలేదు, వ్యక్తీకరణ శక్తి ఉన్న వాళ్ళకి కనబడలేదు, రాసే వాళ్లకు, మాట్లాడే వాళ్ళకు కనబడలేదు. చాలామందికి ఒకళ్ళో ఇద్దరు రాస్తే, ఒకళ్ళో ఇద్దరు మాట్లాడితే సరిపోదు. చాప కింద నీరు
చేరుతూ ఉన్నది, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అసంతృప్తి వ్యాపిస్తూ ఉన్నది అని చెప్పవలసిన వాళ్ళు చాలామంది చెప్పకుండా ఉండిపోయారు, మౌనంగా ఉండిపోయారు. మౌన తెలంగాణ అన్నది అది అర్థం. ఆ మౌన తెలంగాణను విను తెలంగాణగా మార్చడానికి ఈ ప్రయత్నం చేశాడు. ఇందులో 60 వ్యాసాలు రాశాడు. చాలా పెద్ద పుస్తకం నిజానికి. దాంట్లో 2 పేజీల వ్యాసం దగ్గర నుంచి 14 పేజీలు 12 పేజీల వ్యాసం దాకా చాలా విస్తారమైన, ముఖ్యంగా సిరిసిల్ల మీద వ్యాసం చదవండి. సిరిసిల్ల చేనేత కుటుంబాలకు ఏమైంది తెలంగాణ 10 ఏళ్లలో, ఒక సోషియో ఎకనామిక్ స్టడీ అది. చాలా అద్భుతంగా సోషియో ఎకనామిక్ కల్చరల్ స్టడీ అది అద్భుతంగా 14 పేజీల్లో వివరించాడు. వీటిలలో చాలా ఎక్కువ భాగం క్షేత్ర పరిశీలనలు. ఎన్నికలకు ముందు, సరిగ్గా ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత 22 రోజుల పాటు మొత్తం 10 జిల్లాల్లో 7 జిల్లాలు పర్యటించాడు. 22 రోజుల్లో 7 జిల్లాలు తిరిగి అట్టడుగు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇయర్ టు ద గ్రౌండ్. ఇంతకుముందు హరగోపాల్ గారు అన్నారు, ఇయర్ టు ద గ్రౌండ్ అనేది ఇంగ్లీష్ ఇడియం. భూమికి చెవి పెడితే భూ ప్రకంపనలు తెలుస్తాయి, తెలియకపోతే నిలబడి ఉంటే తెలియవు. మనం ఎంత ఎత్తుకుపోతుంటే అంతగా ప్రకంపనలు కనబడవు. కానీ భూమికి చెవి పెట్టి తను క్షేత్ర పర్యటనలో చేసిన పని అది. భూమికి చెవి పెడితే ప్రకంపనలు కనబడ్డాయి, ఆ ప్రకంపనలు ఇక్కడ రాశాడు. కానీ అదే సమయంలో చాలామంది పత్రికల్లో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారు, అసంతృప్తి లేనే లేదు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని వేల కోట్లు, ఈ కాళేశ్వరం, ఈ మేడిగడ్డ చాలా రాస్తున్నారు. కానీ భూ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి, వాటిని తాను క్షేత్ర పర్యటన ద్వారా విన్నాడు. మామూలుగా ఈ ఎన్నికల రిపోర్టింగ్ అనేది నేను ఎకనామిక్ టైమ్స్లో 94-95లో ఎన్నికల రిపోర్టింగ్ ప్రారంభించాను. ఈ ఎన్నికల రిపోర్టింగ్ అనేది మా పత్రికల్లో జర్నలిస్టులకు ఒక పెద్ద వ్యసనం. ఎన్నికలు రాగానే రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తాం, ఒక వెహికల్ వేసుకొని. ఆ ఊళ్ళో 2 నిమిషాలు, ఈ ఊళ్ళో 3 నిమిషాలు, ఆ ఊళ్ళో 5 నిమిషాలు. మాకేదో ఆ ఊరి గురించి, ఆ దేశం గురించి, ఆ ప్రజల గురించి, వాళ్ళ నాడెంత తెలిసిపోయినట్టు రాసేస్తాం. పత్రికలన్నీ చూడండి, పత్రికలన్నీ ఎన్నికల సమయంలో చూడండి, విర్ల్విన్ టూర్స్ చేసి అవి రిపోర్ట్ రాస్తారు. 100కి 90 రిపోర్ట్లు అబద్ధం అవుతాయి, వాస్తవం కావు. ఎందువలనంటే అంత సులభంగా ప్రజలు వాళ్ళను, మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీకు ఆ మాటలు చెప్పరు. ప్రజలు మీకు ఆ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని తమ మనసులోని మాట చెప్పాలంటే ఒక లింక్ ఏదో కుదరాలి, ఒక బాండ్ ఏదో కుదరాలి. నువ్వు వాళ్ళ కోసం వచ్చావు, నువ్వు నీ ఉద్యోగం కోసం రాలేదు, లేదా నువ్వు పాలకులు పంపితే పాలకుల కోసం రాలేదు. దీన్ని సోషియాలజీలో, సోషల్ సైన్సెస్లో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు. ఉట్టి సర్వే కాదు అది, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. రమేష్ పార్టిసిపెంట్గా ఉండి అబ్జర్వ్ చేశాడు. ఈ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనే ఒక గొప్ప పద్ధతి అది ఎంఎన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు భారతదేశంలో సోషియాలజీలో చాలా విస్తృతిలోకి తీసుకొచ్చారు. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ వల్ల ఈ 60 రిపోర్ట్లు, 60లో బహుశా 40 రిపోర్ట్లు కేవలం క్షేత్ర పర్యటనల మీద రాసినవి, అన్నిటికన్నీ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ వల్ల అద్భుతమైన రిపోర్ట్లుగా కుదిరాయి. ఈ క్రమంలో తాను మద్యం సమస్య గురించి రాశాడు. తెలంగాణలో ఆ 10 ఏళ్లలో ఏమేమి సమస్యలు వచ్చాయి. 2014లో తెలంగాణ మొత్తం నుంచి మద్యం మీద 10,000 కోట్ల ఆదాయం వస్తే 2023లో 40,000 కోట్ల ఆదాయం అయింది. తెలంగాణ 4 రెట్ల తాగింది 10 ఏళ్లలో. ఇది మనం సాధించిన అభివృద్ధి. ఈ మద్యాన్ని ఎట్లా మప్పారు, బెల్ట్ షాపులు ఎట్లా పెట్టారు, ప్రభుత్వం ఎట్లా తెలంగాణ సమాజాన్ని చైతన్యరహితం చేయడానికి మద్యంలో ముంచి తీసింది, ఇది తాను గ్రామాల్లోకి వెళ్ళి రాశాడు. మద్యం ఒకటి మాత్రమే కాదు, గంజాయి కూడా. ఉడితి పంజాబ్ అని మనం సినిమా చూసి పంజాబ్ ఒకటే పెరిగిపోయింది, పంజాబ్లో మాత్రమే డ్రగ్ వాడకం పెరిగింది అనుకున్నాం. తెలంగాణలో ఇవాళ అత్యంత ప్రధానమైన సమస్య డ్రగ్స్. దానికి ప్రధానమైన కారణం ఆ 9 సంవత్సరాల తెలంగాణ పాలన. అది తాను చాలా వివరంగా ఆ గ్రామాల నుంచి రాశాడు. జర్నలిస్టుల సమస్య రాశాడు, నమస్తే తెలంగాణ పత్రిక గురించి రాశాడు, రైతు బంధు గురించి రాశాడు. రైతు బంధు అనే కార్యక్రమం ఎట్లా, భూస్వాముల కార్యక్రమం, కొత్త భూస్వాములు ఎట్లా వస్తున్నారు, కౌలు రైతులను ఎట్లా స్వయంగా కేసీఆర్
నా బొందిలో ప్రాణం ఉండగా కౌలు రైతులను గుర్తించను అన్నాడు. పహాణీలలో కాస్తుదార్ అని కౌలుదారుల పేరు రాసి ఉండేది అంతవరకు. ఆ కాలమే ఎత్తేశాడు. అటువంటి విషయాలన్నీ దీనిలో మళ్ళీ ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు ఎన్ని చెరలు అనుభవించింది తెలంగాణ. తెలంగాణ చరిత్ర విద్యార్థులుగా మనం ఎన్ని చెరలు అనుభవించింది అనేక సార్లు చెప్పుకున్నాం. ఈ 9 ఏళ్లలో ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్ని చెరలు అనుభవించింది. ధూమ్ధామ్ గురించి, సాంస్కృతిక సారథి గురించి, దళితులకు ముఖ్యమంత్రి పదవి, 3 ఎకరాల భూమి, దళిత బంధు, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మృతివనం పేరుతో విస్మృతివనం, టీజాక్ వైఫల్యం, విద్యారంగం ముఖ్యంగా బడులు, వలసలు. ఈ పుస్తకంలో చాలా ఎక్కువ భాగం నిజానికి ఆ ఒక్కదాని మీదనే ఒక పూర్తి ఉపన్యాసం చేయొచ్చు. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అని కేసీఆర్ గారు ఒక మాట ఖాయం చేశారు. నిజానికి అది కేసీఆర్ గారిది కాదు. అంతకుముందు సంపత్రావు అనే ఒక ఆయన పిహెచ్డి చేశాడు. ఆ పిహెచ్డి ఫలితం అది. ఈ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయిల వలస తెలంగాణ మూలుగులను ఎట్లా పీల్చివేసింది, తెలంగాణను దోపిడీ చేయడానికి, తెలంగాణను పీడించడానికి ఎట్లా కారణమైంది. చాలా అద్భుతంగా, అసలు ఆ ఒక్కదాని మీదనే నాకు మాట్లాడాలని అనిపించింది, కానీ పుస్తకాన్ని పరిచయం చేయాలి కదా అని మిగిలిన విషయాలు కూడా చెప్తున్నాను. దానికి తాను ఒక కొత్త మాట ఖాయం చేశాడు. ఆకాశము, భూమి, పాతాళము. దుబాయ్ ఆకాశ మార్గం, పాలమూరు లేబర్ లేదా ఇక్కడ సాగిన లేబర్ అంతా భూమి మార్గం, సింగరేణికి పోయింది, బొగ్గుబాయికి పోయింది పాతాళ మార్గం. ఈ 3 మార్గాల దీని గురించి రాస్తూ మొత్తంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాసిన వ్యాసంలో మొత్తంగా సింగరేణిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి అని 2 సంవత్సరాల కింద రాశాడు. ఇప్పటికీ దిక్కులేదు. 10 ఏళ్ల పరిపాలనపై సమగ్ర అధ్యయనం జరిపి కాలేరు కథను సవరించేందుకు, భరోసా కలిగించే ఉపాధి కోసం, ఆరోగ్యవంతమైన జీవన ప్రమాణాల కోసం, ముఖ్యంగా భూగర్భ గనుల కోసం, మరో 100 ఏళ్ల ఆశావహ భవిత కోసం అందరం దోహదపడాలి. ఆ దిశలో ఈ పాత్రికేయుడి వ్యాసాన్ని ఒక ఉపోద్ఘాతంగా ఎంచుతారని ఆశిస్తూ. ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పటికి 2 ఏళ్ళైనా దాని మీద మాట్లాడిన వాళ్ళు లేరు. దాన్ని ముందు తీసుకుపోతాం అనుకున్న వాళ్ళు లేరు. గొర్రెల గురించి రాశాడు. అనాథలు తెలంగాణలో ఎట్లా చిన్నారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు బెల్ట్ షాప్ల వల్ల, మద్యం వల్ల, చాలా విస్తారంగా రాశాడు. కాయితీ లంబాడీలని ఒక చిన్న తెగ నిజామాబాద్, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలలో. ఆ కాయితీ లంబాడీల సమస్య, వాళ్ళు ఎట్లా ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు వ్యతిరేకమయ్యారు అది రాశాడు. మల్లన్న సాగర్ నిర్వాసితుల గురించి రాశాడు. వీటన్నిటికీ మించింది తెలంగాణ ప్రభుత్వ కాలంలో ఆ 10 సంవత్సరాలలో ప్రజల మీద, ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళ మీద ఎంత భయంకరమైన నిర్బంధం అమలైంది. కోదండరాం ఇల్లు తలుపులు గొడ్డళ్లతో పగలగొట్టడం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక ఘటన. అటువంటి ఘటనలు ప్రతి జిల్లాకు కొన్ని డజన్లు ఉన్నాయి. అరెస్టులు, తప్పుడు కేసులు. ఇప్పుడు కోదండే చెప్పాడు, కోదండ్ అధికార ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇప్పటికీ నాంపల్లికి కోర్టుల కేసులు వస్తున్నారు అని చెప్పడం చాలా బాగుంది. ఇప్పటికీ వస్తున్నారు. కొత్త ప్రభుత్వం 16 నెలల తర్వాత కూడా టీఆర్ఎస్ పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదు. టీఆర్ఎస్ పెట్టిన కేసులు మాత్రమే కాదు, కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదు. అదే పోలీస్ ప్రభుత్వం నడుస్తున్నది. దాని దగ్గరికి చివరిలో వస్తాను. అంటే ఎన్ని రకాల తెలంగాణ పాలన ఆ 9.5 సంవత్సరాలలో అన్యాయంగా జరిగిందో రాశాడు. బతుకమ్మ గురించి రాశాడు, సిరిసిల్ల గురించి రాశాడు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా అనే 4 మాఫియాలు తెలంగాణను ఎట్లా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి రాశాడు. వీటిలలో నాకు ఇవన్నీ క్షేత్ర పరిశీలన వ్యాసాలు. చాలా ఆశ్చర్యం కలిగించిన వ్యాసాలు. 2021లో వరుసగా 3 వ్యాసాలు రాశాడు. ఒకటి కేసీఆర్ మీద, ఒకటి ఈటల రాజేందర్ మీద, ఒకటి రేవంత్ రెడ్డి మీద. 2021, 2023 నాటికి కాదు, ఎన్నికల నాటికి కాదు. అవి ఒక్కసారి ఆ 3 వ్యాసాలు చదవండి. చాలా భవిష్య దృష్టితో రాసినట్టు కనబడతాయి. కేసీఆర్ను
మార్లో అని ఒక బ్రిటిష్ ఇంగ్లీష్ నాటకకర్త ఉన్నాడు. డాక్టర్ ఫాస్టస్ అని ఒక నాటకం రాశాడు. ఆ నాటకంలో ఫాస్టస్ పాత్ర ఉంటుంది. ఆ వివరాల్లోకి పోయే సమయం లేదు. కానీ ఫాస్టస్ లాంటి పాత్ర ఒక మెగాలోమానియాక్. తాను తప్ప ప్రపంచంలో ఇంకేమీ లేదు. తానే ఇంజనీరు, తానే రోడ్ కాంట్రాక్టర్, తానే డాక్టర్, తానే రైటర్. జాతీయ గీతం ఎవరు రాశారంటే ఆయన పేరు చెప్పుకుంటున్నాడు, కానీ నేనే రాశాను. ఇటువంటి మెగాలోమానియాక్ చివరికి మెగాలోమానియాక్ ఏమవుతుంది మార్లో రాశాడు. దాన్ని పోలుస్తూ ఒక ఇంగ్లీష్, తాను ఇంగ్లీష్ పీజీ చేశాడు, ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా చాలా ప్రావీణ్యత ఉన్నవాడు, ఫాస్టస్తో పోలుస్తూ కేసీఆర్ను, ఇది కేసీఆర్ పతనానికి 2 సంవత్సరాల ముందు, రేవంత్ రెడ్డి ఉత్థానానికి 2 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డి బహుశా ఇట్లా అవుతాడు అని కూడా రాశాడు. ఈటల రాజేందర్ లెఫ్ట్ కాదు రైటు కాదు అని రాజీనామా చేసిన రోజు గన్ పార్క్ దగ్గరికి వచ్చి, నన్ను నా పాత అనుభవాన్ని బట్టి లెఫ్ట్ అనుకుంటారేమో, కాదు నేను ఇప్పుడు బీజేపీలో చేరుతున్నాను కాబట్టి రైట్ అనుకుంటారేమో, కాదు అని ఒక మాట మాట్లాడాడు. ఆ మాటను ఉటంకించి ఈయన రెంటజెడ్డ రేవడి అవుతాడు అని ఆ రోజు రాశాడు. 5 ఏళ్ల తర్వాత, ఇవి 5 ఏళ్ల కిందటి వ్యాసాలు, ముగ్గురి వ్యక్తిత్వాలను అద్భుతంగా పట్టి ఇచ్చిన వ్యాసాలు. సరే, ఇంతకుముందు 2-3 వక్తలు చెప్పినట్టు ఇవి మాత్రమేనా? తెలంగాణలో ఇంకా అనేకం జరిగాయి. ఆ అనేకం కూడా రావాల్సింది ఇక్కడికి రాలేదు. భూమి సమస్య, ధరణి గురించి ఎక్కడో ప్రస్తావన ఉంది, రైతు బంధు పే దగ్గర ప్రస్తావన ఉంది, కానీ అంతకన్నా ముఖ్యమైన భూమి సమస్య చాలా వరకు తాను కవర్ చేయలేదు. విద్యార్థుల గురించి చేయలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉందో అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడు. అక్కడ శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే పోలీసులతో మొత్తం యూనివర్సిటీని క్లోజ్ చేయించి తాను ఒక్కడే ఆ గ్రౌండ్కు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ప్రణంబుకు బహుశా హెలికాప్టర్లో వెళ్ళినట్టున్నాడు. అటువంటి స్థితి అది. అటువంటివి చాలా విషయాలు. అట్లాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆదివాసుల సమస్య, బహుజనుల సమస్య, నీళ్లు నిధులు నియామకాలు కూడా ఎట్లా జరగలేదు, ఆత్మగౌరవం ఎట్లా జరగలేదు, ఇటువంటివి కూడా చాలా రాయలేదు అని నాకు కంప్లైంట్ ఉంది. అంటే కాసే చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా ఇన్ని రాసిన వాడు ఇవి కూడా రాసుంటే బాగుండేది కదా, ఇవి కూడా చేస్తుంటే బాగుండు. 22 రోజులు తిరిగాడు, అప్పటికి ఇంకో 22 రోజులు తిరగవని, మనది కాకపోతే ఎక్కడి దాకా పోని అంటాం కదా, అట్లా. అయితే ఈ వ్యాసాల్లో నాకు 1-2 చోట్ల కె శ్రీనివాస్ కూడా అటువంటి ప్రస్తావన చేస్తున్నాడు. 1-2 చోట్ల చిన్న కంప్లైంట్లు కూడా ఉన్నాయి. మైక్రోను చూసేటప్పుడు మ్యాక్రో అంశాలు కొన్ని ఉంటాయి. మైక్రోలో నిజమైన ప్రతిదీ మ్యాక్రో కాదు, మ్యాక్రోలో నిజం కాదు. అడవిని చూడడం పడి చెట్లను మర్చిపోవడం అని ఇంగ్లీష్లో ఇడియం ఉంది. లేదా చెట్లను చూడడంలో పడి అడవిని చూడడం మర్చిపోవడం, అది కూడా కొన్ని చోట్ల జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. చివరిగా మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ రాశాడు, బాగానే ఉంది. అయితే ఇవన్నీ పాతవి కదా, ఇప్పుడు వీటి ప్రాసంగికత ఎంత? తానే ఒక మాట రాశాడు. కె శ్రీనివాస్ కూడా అన్నాడు, వీటన్నిటికీ 10 నెలల కిందనే కాలం చెల్లిపోయిందని. అప్పటికి పుస్తకం తయారైనప్పటికి ముందు మాట రాసినప్పటికీ ఇప్పుడైతే 15 నెలలు అయింది, కాలం చెల్లిపోయింది అని. అందువల్లనే కావచ్చు ముందు మాటలో రమేషే ఒక మాట రాశాడు, 1.5 ఏళ్లలోనే విమర్శలకు గురవుతున్న రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరిక ఈ విను తెలంగాణ. ఆ 10 ఏళ్ల సంగతి వదిలేద్దాం. ఆ 10 ఏళ్ళు సరే అనుభవించాము, అయిపోయింది, దాన్ని అధిగమించాం అనుకుంటున్నాం. ఇవాళ అధిగమించిన తర్వాత ఏమి జరుగుతుంది? దానికి ఇది ఒక హెచ్చరిక అవుతుంది. ఈ పుస్తకంలో ఆ పాలకుల మీద చేసిన విమర్శలు ఈ పాలకులకు ఏమైనా వర్తిస్తాయా? ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఇది తప్పకుండా ఒక సమీక్షకు, ఒక స్టాక్ టేకింగ్కు సరైన సందర్భం. 4-5 విషయాలు మాత్రమే మేము ముందర పెట్టి ముగిస్తాను. మొట్టమొదటిది, అధికారంలోకి రాగానే 2024 జనవరిలోనో లేదా 2023 డిసెంబర్లోనో ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రం అని ప్రకటించారు. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. నేను దాని మీద సవివరమైన సమీక్ష వీక్షణలు రాశాను అప్పుడే. ఒకసారి చదివి చూడండి మీరు. అది 1956 నుంచి 2023 వరకు
అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఎంతెంత నిధుల కేటాయింపు జరిగింది అని ఒక పట్టిక వేశారు. మనం తెలంగాణ ఉద్యమ కాలంలో 68 నుంచి కూడా తెలంగాణకు విస్తీర్ణం ప్రకారం కానీ జనాభా ప్రకారం కానీ 42% కానీ 40% కానీ నిధులు అందలేదు, మాకు దోపిడీ జరిగింది, అన్యాయం జరిగింది అని అనేక వాదనలు చేస్తూ వచ్చాం. జయశంకర్ గారి దగ్గర నుంచి నాబోటి వాడి వరకు ప్రతి వాళ్ళము ఆ విషయం మీద రాశాం. మీరు ఒక్కసారి కొత్త తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రం చదవండి. ఆ పట్టికలో ప్రతి సంవత్సరము 56 నుంచి కూడా తెలంగాణకు 42%, 44%, 46% నిధులు వచ్చినట్టుగా రాశారు. అబద్ధం, అది పచ్చి అబద్ధం, అనేక సార్లు రుజువైన అబద్ధం. కొత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నిధుల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగలేదు అని శ్వేతపత్రం రాసింది. ఒక్కళ్ళు మాట్లాడలేదు. నేను వెంటనే వీక్షణంలో సవివరంగా నెంబర్స్ కోట్ చేస్తూ ఎంత అబద్ధం రాశారని చెప్పాను. అబద్ధాల మీద ప్రారంభమైన ప్రభుత్వం ఇది. 6 హామీలు అమలు జరగని ప్రభుత్వం ఇది. 6 హామీలు మాత్రమే కాదు, 7వ హామీ ఇస్తున్నాను, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తున్నాను అని చెప్పిన ప్రభుత్వం ఇది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అక్షరం కూడా జరగని ప్రభుత్వం ఇది. కేవలం ధర్నా చౌక్లో మళ్ళీ ధర్నాలు జరపడానికి అవకాశం మినహా ఇవాల్టికి పాత కేసులు ఎత్తివేయడం జరగలేదు. హ్యూమన్ రైట్స్ ఫోరం ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే 300 పేజీల స్పైరల్ బౌండ్ ఆ 9.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ మీద, సిపిఐ మీద, సిపిఎం మీద, విప్లవోద్యమం మీద, పౌర హక్కుల నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో ఒక పెద్ద జాబితా ఇచ్చింది. ఆ జాబితాను స్వయంగా ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులతో చర్చలు జరిగినప్పుడు ఈ కేసులన్నింటినీ సమీక్షిస్తామన్నారు. ఇవాల్టికి ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదు. చివరికి పాత ప్రభుత్వం హరగోపాల్ గారి మీద కేసు పెట్టింది. హరగోపాల్ ఒక 30 కేసులు పెట్టింది. మొత్తం 30 కేసుల్లో ఒక 13 కేసులు యూఏపీఏ కేసులు. ఆ యూఏపీఏ కేసుల్లో హరగోపాల్ గారు, పద్మజాషా గారు లాంటి వాళ్ళు ఉంటే పెద్ద ఆందోళన జరిగితే ఎత్తివేస్తాము అని ముఖ్యమంత్రి అన్నాడు, ఆనాటి ముఖ్యమంత్రి. కానీ ఎత్తివేయలేదు. ఇవాల్టికి ఎత్తివేయడం అంటే ఏమిటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి ఒక మెమో ఇవ్వాలి, ఈ ఎఫ్ఐఆర్లో నుంచి వీళ్ళ పేర్లు తీసేస్తున్నాము అని. ఇవాల్టికి ఆ పని జరగలేదు. పాత ప్రభుత్వమే తొలగిస్తానన్నది కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా తొలగించలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పెట్టిన కేసులకు ఇవాల్టికి వెళ్తూ ఉన్నారు. కేసుల పరిశీలన, కేసుల ఉపసంహరణ అనేది జరగలేదు. 7వ హామీ ఎక్కడ జరిగినట్టు? ఎన్కౌంటర్లు యథావిధిగా సాగిపోతూ ఉన్నాయి. పోలీసు రాజ్యం యథావిధిగా సాగిపోతూ ఉంది. ఇది కనుక ఒక్కసారి ఈ పుస్తకం విను తెలంగాణ, అప్పుడు వినడం కాదు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ వినవలసి ఉంది. ఓపెన్ యూనివర్సిటీలో నుంచి 10 ఎకరాల భూమి తీసి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఇస్తాము. అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి 100 ఎకరాల భూమి తీసి హైకోర్టుకి ఇచ్చేస్తాము. సెంట్రల్ యూనివర్సిటీలో నుంచి 400 ఎకరాల భూమి తీసి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఐటీ కంపెనీలకు ఇస్తాము. సారు చెప్పిన దానికి ఒక చిన్న కరెక్షన్ చేయాలి. సుప్రీంకోర్టు ఆ భూమి ప్రభుత్వ భూమి అన్నది అని సార్ అన్నారు. నేను హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివాను, వాటి మీద రాశాను. ప్రభుత్వ భూమి అని అనలేదు. 2003లో బిల్లీరావు అనే ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 400 ఎకరాలు రాసిచ్చింది. రాసిచ్చిన దాని మీద 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఇచ్చిన కాంట్రాక్టు చెల్లదు అని ఒక చట్టం తీసుకొచ్చింది. హైకోర్టు అన్నదైనా సుప్రీంకోర్టు అన్నదైనా ఆ చట్టం చెల్లదు అని మాత్రమే, ఆ కాంట్రాక్ట్ చెల్లదు అని మాత్రమే. భూమి ఎవరిదనే వివాదంలోకి వాళ్ళు పోలేదు. భూమి ఎవరిదంటే ఎవరి పొజిషన్లో ఉంటే వాళ్ళది, సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ఉంది అది. కనుక దాన్ని, ఆ విషయం సార్ చెప్పారు కాబట్టి అది మీరు అది నిజమే అనుకుని నమ్ముతారేమో అని నేను ఒక వివరణ ఇస్తూ ఉన్నాను. భూమి ప్రభుత్వానిది అనే మాట హైకోర్టులో చీఫ్ జస్టిస్ కూడా కూర్చున్నారు, ఆరాధే గారు కూర్చున్నారు, మరొక జస్టిస్ ఉన్నారు, ఇద్దరి ధర్మాసనం, వాళ్ళని లేదు. దీన్ని సుప్రీంకోర్టు తీసుకుపోయారు మా ఐఎంజీ భారత వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును ఆమోదిస్తూ భూమి ప్రభుత్వానిది అనే మాట అనలేదు. 2003లో చంద్రబాబు నాయుడుకు ఐఎంజీ భారతకు కుదిరిన కాంట్రాక్ట్ చెల్లదు అని మాత్రమే అంది. కనుక భూమి వివాదం అది కాదు, ఆ భూమి ఇచ్చారు. వీటన్నిటికీ మించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ పనులు నిషేధం అని ఈ ప్రభుత్వం జారీ చేసింది ఒక సర్క్యులర్. ఏ పనులు నిషేధం? ఆశ్చర్యపోతారు మీరు.
యూనివర్సిటీలో ట్రెస్ పాసింగ్ చెల్లదు. రోజు పొద్దున వాకర్స్ పోతారు, వాళ్ళు చెల్లదన్నమాట. వాళ్ళను రేపు యూఏపీఏ కింద అరెస్ట్ చేయొచ్చు. అది కూడా పోనిండి, అది ప్రైవేట్ ఆస్తా, అది కూడా పోనివ్వండి. నినాదాలు ఇవ్వడం చెల్లదు, నినాదాలు ఇవ్వడం నిషేధం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ 7వ హామీ మాట్లాడడానికి వీల్లేదంటుంది. నినాదం అంటే ఏమిటి? పెద్దగా అరవడం, పెద్దగా మాట్లాడడం. విను తెలంగాణ అన్నాడు కదా రమేష్, నినాదాలు ఇవ్వడం వద్దు అని అంటున్నాం. ప్రభుత్వం వచ్చింది. సరే, ఇంకొక చివరి అంశం చెప్తాను. కోదండ ఆ మాట కూడా అన్నాడు కాబట్టి, నిధుల సమీకరణ అని ఒక సాకు బూచి ఒకటి ఎప్పుడు ఉంటుంది. నిధులు లేవు పాపం, ఏం చేద్దాం, పాత ప్రభుత్వం అంతా ఖాళీ చేసిపోయింది కాబట్టి నిధుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మవలసి వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుందో, ఈ ప్రభుత్వం రక్షణ కోసం ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద రక్షణ కోసం పెట్టే ఖర్చును మీరు మినహాయిస్తే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఎంత వస్తుందో అంత వస్తుంది. తీసేయండి మీ రక్షణ. ఒకసారి అయ్యప్పరెడ్డి గారు, పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు అయ్యప్పరెడ్డి గారు ఒక సభలో మాట్లాడారు. నేను విలేకరిగా అది కవర్ చేయడానికి పోయాను. ఏమైపోయింది ఆ దేశం? సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను నేను, ఒక హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ రక్షణ ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు 378 మంది రక్షణ అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు నుంచి ఇంకా దాటి వచ్చి ఇవాళ బహుశా 1000 మందో 1200 మంది రక్షణ, మనకు తెలియదు. ఇదంతా ప్రజాధనం. ఈ ప్రజాధనం ఇట్లా వృధా చేసి, ధనం లేదు కాబట్టి భూములు అమ్మాలి అంటారు. తండ్రిని చంపేసి అనాథను బాబయ్య అన్నట్టు. అది ఈ ప్రభుత్వం. కనుక ఈ ప్రభుత్వం వినవలసింది చాలా ఉంది. ఈ ప్రభుత్వం ఆ మాటలు వినడానికి ఈ పుస్తకం గత ప్రభుత్వాన్ని వినిపింపజేసిన ఓ పుస్తకం ఒక ఆధారంగా పనిచేస్తే అంతకన్నా కావాల్సింది లేదు. తమ్ముడు రమేష్ నాకు 30 సంవత్సరాలుగా చాలా ప్రియమిత్రుడు, సన్నిహితుడు. ఆయన నేపథ్యం వల్ల, ఆయన అపారమైన శక్తి ప్రజ్ఞల వల్ల నాకు చాలా ఆత్మీయమైన, హృదయానికి దగ్గర మిత్రుడు. తాను ఈ పుస్తకం వేసినందుకు ఇతరులకు చాలా పుస్తకాలు వేశాడు. ఈ పుస్తకం ఒక చరిత్రాత్మక డాక్యుమెంట్. అందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. Thank you very much, Venu.